హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి రాజ్. ఈరోజు నేను హెయిర్ కట్ చేయించుకోబోతున్నాను. యాక్చువల్లీ నేను 1 ఇయర్ నుంచి కూడా హెయిర్ కట్ చేయలేదండి. ఎందుకు చేయలేదు అనుకుంటున్నారా? యాక్చువల్లీ అంతకుముందు ఒకసారి హెయిర్ కట్ చేసినప్పుడు అందరూ అడిగారు, గాయత్రి గారు హెయిర్ ఎవరికైనా డొనేట్ చేయొచ్చు కదా, మీరు కట్ చేసేసి అలా వేస్ట్ చేసేస్తున్నారు అన్నారని చెప్పి, సరే పెంచుతాం, హెయిర్ బాగా పెంచిన తర్వాత ఎవరికైనా డొనేట్ చేద్దామని చెప్పి ఇంత గ్రో అప్ చేశానమాట. చూడండి, బాగా లెంత్ అయితే పెంచాను. యాక్చువల్లీ లెంత్ అయితే పెరిగిన తర్వాత ఎవరికైనా ఇద్దామంటే నాకు ప్రాపర్ ప్లేస్మెంట్ అయితే ఐడియా రాలేదు. అండ్ దట్టు ఇంకా వన్ మోర్ థింగ్ ఏంటంటే, యాక్చువల్లీ ఇంత లెంత్ పెరిగిన తర్వాత ఇంకా కొంచెం లెంత్ పెంచుదామా అనేటప్పటికి నాకు కిందకు వచ్చేటప్పటికి మొత్తం హెయిర్ అంతా లాస్ అయిపోయి కింద సన్నబడిపోతుంది. సరే, చాలా రోజుల నుంచి ఇదే హెయిర్ కట్ లో ఉంటున్నాను, కొంచెం లుక్ చేంజ్ చేద్దామని చెప్పి ఈరోజు హెయిర్ కట్ చేయించబోతున్నాను. హెయిర్ కట్ చేయించడం కోసం అని చెప్పి ఎక్కడ చేయించాలని ఆలోచిస్తుంటే మా ఫ్రెండ్ ఒక అమ్మాయి నాకు సజెస్ట్ చేసింది ఒక ప్లేస్. మరి ఆ ప్లేస్ ఎక్కడ ఏంటి అనేది నాకు తెలియదు. రివ్యూ అయితే బాగుంది, బాగా చేస్తారు హెయిర్ కట్ అని అయితే చెప్పింది. అందుకని చెప్పి వాళ్ళకి కాల్ చేసి నేను వాళ్ళ అడ్రస్ తీసుకుని నేను వెళ్తున్నాను అనమాట. ఇప్పుడు నేను వెళ్ళి ఎలాంటి హెయిర్ కట్ చేయించబోతున్నాను. ఇదిగో నా హెయిర్ చూడండి ఎంత లెంత్ ఉందో మీకు ఆల్రెడీ తెలుసు. నేను ఫ్లాట్ అది వేసినప్పుడు కూడా ఇంతవరకు లెంత్ వస్తుంది. యాక్చువల్లీ దీన్ని కనుక నేను స్ట్రైట్నింగ్ చేసి వదిలేనంటే ఇక్కడ వరకు వస్తుంది. కర్లింగ్ హెయిర్ కాబట్టి పైకి వెళ్ళిపోతుంది కదా, ఇంతకుమించి పెద్దగా మీకు కనిపించదు. ఇంకా నేను ఒక 3 months వదిలేసినా 5 months వదిలేసినా కూడా ఇలానే ఉంటుంది హెయిర్. సరే, కొంచెం లుక్ చేంజ్ చేద్దామని చెప్పి హెయిర్ కట్కి వెళ్తున్నాను. మరి ఎలా చేస్తానంటే చూసేద్దాం, పదండి అయితే. యాక్చువల్లీ నేను పార్లర్కి వచ్చేసాను. ఇప్పుడు హెయిర్ స్టైల్ చెప్పాను కదా, హెయిర్ స్టైల్ చేసుకోవడానికి అని చెప్పి. ఇప్పుడు రిజ్వాన్ నాకే రిజ్వాన్ తినే నాకు హెయిర్ కట్ చేస్తుంది ఈరోజు. హెయిర్ స్టైలింగ్ గురించి తను చెప్తాడు. తను చెప్పిన తర్వాత కట్ ఎలా బాగుంటుంది ఏంటి అనేది కనుక్కొని ఆ ప్రకారం వెళ్తాను. యాక్చువల్లీ నేను ప్రిపేర్ అయ్యి వచ్చింది లేయర్ కట్ కోసం అని వచ్చాను. లేయర్లో ఐ థింక్ లెంత్ షార్ట్ ఏది బెటర్ అయితే అది చేయించుకుందాం అనుకుంటున్నాను. బట్ మన ఐడియా కన్నా వాళ్ళ ఐడియా తీసుకుంటే ఇంకొంచెం బెటర్మెంట్గా ఉంటుంది కదా. తను ఏం సజెస్ట్ చేస్తాడో నా హెయిర్ చూసి కనుక్కుందాము. रिजवान बोलो, कौन सा कट किया तो अच्छा है मेरा हेयर के लिए? हम लोग लेयर कट ही करेंगे, बट लॉन्ग लेयर करेंगे हम लोग, शॉर्ट में तो नहीं करेंगे. शॉर्ट में किए तो आई थिंक ज्यादा वॉल्यूम क्रिएट हो जाएगा, बिकॉज फ्लफी लुक है हेयर में. तो वेवी हेयर है हमारे पास, तो ज्यादा हम लोग शॉर्ट नहीं कर सकते हैं. तो जो भी करेंगे हम लोग लॉन्ग लेयर में ही करेंगे. నా హెయిర్ కి మరీ షార్ట్ చేసేస్తే బాగుంటుందంట. లుక్ అయితే పఫీగా వచ్చేస్తాయి. ఎందుకంటే కర్లింగ్ హెయిర్ కదా, నార్మల్ గానే జుమ్మని ఇంత పఫీగా ఉంటుంది నాది. ఇప్పుడు అంత లేయర్ కట్ లో అంత లేయర్స్ తీసేటప్పటికి ఇంకా మీకు ఆల్రెడీ ఒక స్వామి ఉన్నారు కదా, ఇంత హెయిర్ పెట్టుకుని అంత ఇదిగా కనిపిస్తుంది అంట. అంటే అతను కొంచెం డీసెంట్ గా చెప్పాడు, నేను క్లియర్ గా చెప్తాను అనమాట లుక్ ఎలా వస్తుంది అనేది. అలాంటి లుక్ ఏం లేకుండా మంచి లుక్ కోసం అని చెప్పి కొంచెం లెంత్ లోనే షార్ట్ చేస్తానంటున్నాడు. లెంత్ హెయిర్ లోనే కొంచెం లేయర్స్ ఇస్తానంటున్నాడు. సరే, మనం హెయిర్ స్టైల్ అయితే స్టార్ట్ చేద్దాము. హెయిర్ స్టైల్ స్టార్ట్ చేసి లుక్ ఎలా వస్తుందో ఏంటో చూద్దాం ఫస్ట్. అదిగోండి, అంటే లెంత్ అయితే కట్ పెద్దగా తీయనంటున్నాడు కాబట్టి నో ప్రాబ్లం. నా హెయిర్ గురించి నేను ఫీల్ అయ్యేదంటే ఏం లేదు. తల్లో చేతులు పెట్టి చక్కగా మనకి హెయిర్ వాష్ చేసి కండిషనర్ అప్లై చేస్తుంటే నిద్ర అయితే వచ్చేస్తుంది. ఎందుకంటే తల్ల చేతులు పెట్టి మసాజ్ చేస్తుంటే హ్యాపీగా రిలాక్సింగ్గా నిద్ర వచ్చేస్తుంది కదా. సేమ్ పొజిషన్ అనమాట. ఇంకా సేమ్ చేస్తే ఇలానే మంచిగా ఇక్కడే ఒక స్లీప్ వేసి వస్తాను అనమాట. అలా ఉంది పొజిషన్. నేను సిన్సియర్గా హెయిర్ కట్ చేయించుకుంటుంటే మన డిఓపి గారు, అదే మన రాజుగారు, లక్ష్మీరాజు గారు పైనుంచి కిందకి పైకి కెమెరా తిప్పేస్తున్నారు అనమాట. ఇటు నుంచి అటు మరి షార్ట్స్ ఎలా తీస్తున్నారు, ఎలా వస్తున్నాయో చూసి మీరు వాహ్వా అంటారా లేకపోతే అమ్మో అంటారా, మీ ఇష్టం. మరి డిఓపి మాత్రం మీ రాజుగారే. మీరు బేబీ శాలిని సినిమా చూసారా? అంజలి బేబీ శాలిని చిన్నప్పుడు ఇలాగే ఫ్రంట్ ఒక 2 ఇంటి పిల్లకలకి ఇలాగ చుట్టుకుని ఫ్రంట్ ఇలాగ వేసుకుంటుంది. అదే స్టైల్లో కనిపిస్తున్నానా? భయపడకండి, నేను ఇప్పుడు బేబీ శాలిని స్టైల్లో అయితే రెడీ అవ్వట్లేదు. హెయిర్ స్టైల్ కోసం వాళ్ళు పార్టేషన్స్ అలా తీస్తున్నారు అంతే. నాకు ఈ పార్టేషన్స్ వీళ్ళు చేసిన ముళ్ళు చూస్తుంటే నాకు అంజలి మూవీలో శాలిని గెటప్ గుర్తొచ్చినమాట. వాష్ చేయడం వల్ల లెంత్ తెలియట్లేదు కానీ 6 inches పోతుందంట. నో ప్రాబ్లం, 6 inches కదా, స్టైల్ అందంగా వస్తే చాలా. అంతే. ఓకే, ప్లీజ్ హెడ్ డౌన్ నౌ.
ఇక్కడ హెయిర్ కట్ చేయించుకుంటుంటే బయట అయితే వర్షం మరి మెరుపులతో చాలా హెవీగా రైన్ అయితే వచ్చేస్తుందంట. అంటే గాయత్రి గారు హెయిర్ కట్ చేయించుకుంటుంటే బాధపడేది మా మమ్మీ ఒకటే అనుకున్నాను, బట్ ప్రకృతి కూడా బాధపడుతుందంటాడు. యాక్చువల్లీ నేను ఇక్కడ హెయిర్ కట్ చేయించుకుంటుంటే బయట ఉరుములు మెరుపులు వర్షం అన్నీ స్టార్ట్ అయిపోయింది, దాంతోపాటు పవర్ కూడా కట్ అయిపోయింది. అంటే నేను హెయిర్ కట్ చేయించుకోవడం వీళ్ళన్నిటికీ ఇష్టమా ఇష్టం లేదా ఎలాగా ఫీల్ అవ్వాలో మీరే చెప్పండి. ఓకే, కరెంట్ పోతేనే మెరుపులు మెరిస్తేనే వర్షాలు కురిస్తేనే వచ్చేస్తున్నాం. మన అబ్బాయి మాత్రం ఇక్కడ సిన్సియర్గా నాకు హెయిర్ కట్ చేసేస్తున్నాడు. ఫైనల్గా రిజల్ట్ ఎలా వస్తుందో మనం చూద్దాం. చూసారా ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నాడు. కరెంట్ పైన కూడా లైట్ వేసి మరి హెయిర్ కట్ చేస్తున్నాం. ఫైనల్ లుక్ ఎలా వచ్చిందో బ్యాక్ సైడ్ ఓపెన్ చేసి లేస్ చూపిస్తున్నాడు తను. నాకు కనిపించదు, మీరు చూసేసేయండి. మీరు చూసిన తర్వాత నేను చూస్తాను. బిఫోర్ లుక్ కి ఇప్పుడు లుక్ కి డిఫరెన్స్ ఉందా? ఎందుకు ఉండదండి, 100% ఉంది. నేనే డౌట్ఫుల్ గా అడుగుతున్నాను. ఏంటో కొంచెం అది రమ్య మ్యామ్ లుక్ లా అనిపిస్తుంది కదా. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. అసలు ఈ హెయిర్ స్టైల్ ఇలా నీలంబరి మీరు చూసే ఉంటారు. అంటే రమ్యకృష్ణ గారితో నాకు నేను పోల్ చేసుకుంటానని కాదు, ఏంటో హెయిర్ స్టైల్ లుక్ కొంచెం నాకు అలా కనిపిస్తుంది. సరేలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. బాగుంది, థ్యాంక్ యూ, చాలా బాగుంది. రిజ్వాన్, థ్యాంక్ యూ రిజ్వాన్, చాలా బాగా చేసావు. నాకైతే చాలా బాగా నచ్చింది. యాక్చువల్లీ ఈ ఫ్రంట్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని చెప్పి. ఫ్రంట్ కట్ అది ఫ్రంట్ వచ్చింది కూడా చాలా బాగుంది. రమ్య మ్యామ్ ఎక్కువ వాడుతుంటారు కదా ఇలాగా, రమ్యకృష్ణ గారికి ఉంటుంది ఎక్కువ హెయిర్ స్టైల్ ఆవిడది. ఎందుకంటే నాకు ఈ హెయిర్ స్టైల్ చూడగానే ఆవిడ గుర్తొచ్చారనమాట. ఈ ఫ్రంట్ హెయిర్ లుక్ అదంతా కూడా మ్యామ్కి ఇలానే ఉంటుంది. బట్ నేను కూడా అలా మెయింటైన్ చేస్తే బాగున్నట్టు ఉంది. కొంచెం ఆవిడ కొన్ని ఫిక్స్ అయ్యి కూడా చూసి నేను అలా ఫాలో అయిపోదాం అనుకుంటున్నాను. బట్ ఫాలో అయిన తర్వాత అలా ఉన్నానో లేదో కూడా మీరే చూసి చెప్పండి. ఎందుకంటే బికాజ్ ఐఎమ్ రమ్యకృష్ణ ఫ్యాన్ మటండి, అందుకని చెప్పి అలా ఉందా అని చెప్పి ఆలోచించుకుంటున్నాను అంతే. గాయత్రి గారు హెయిర్ స్టైల్ కోసం హెయిర్ కట్ కోసం వెళ్ళాను, సలూన్కి వెళ్ళాను, ఫ్రెండ్ సజెస్ట్ చేసింది, చేయించుకున్నాను, చాలా బాగుంది అని చెప్తున్నారు కదా. ఇందుకీ సెలూన్ ఎక్కడా అనుకుంటున్నారా? ఇది కొండాపూర్లో ఉన్న లక్స్ సెలూన్ అండి. లక్స్ సెలూన్కి వచ్చాను, ఇక్కడే చేయించుకున్నాను. యాక్చువల్లీ మా మణికొండ ఏరియా నుంచి ఇక్కడికి 15 కిలోమీటర్స్ డిస్టెన్స్ అంటే, అయినా కూడా వీళ్ళ రివ్యూస్ అవి చూసి చాలా బాగా చేస్తారని తెలుసుకుని వచ్చాను. బట్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న దానికన్నా ఇంకొంచెం ఎక్కువగా చేశారు. ఐఎమ్ చాలా హ్యాపీగా ఉంది. నాకైతే హెయిర్ స్టైల్ చాలా బాగా నచ్చింది. హెయిర్ కట్ అయితేని చాలా సూపర్ బండి. ఇంకెందుకు కలిసివండి, దగ్గరలో ఎవరైనా ఉంటే కనుక కొండాపూర్లో కానీ హైదరాబాద్ నియర్ బైగా ఉన్నా కూడా చక్కగా ఒక 20-30 కిలోమీటర్స్ సరౌండింగ్స్లో ఎక్కడున్నా కూడా చక్కగా ఇక్కడికి వచ్చి చేయించేసుకోండి. మీకు కావాల్సిన హెయిర్ స్టైల్, మీకు కావాల్సిన హెయిర్ కట్స్ సూపర్గా చేస్తారండి. అండ్ వీళ్ళ దగ్గర హెయిర్కి సంబంధించినవి కాకుండా స్కిన్ కేర్ కూడా ఉందండి. హెయిర్ కేర్ అండ్ స్కిన్ కేర్ కూడా ఉంది వీళ్ళ దగ్గర. ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఎందుకంటే మాకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీ వరకు చేరాలి అంటే ప్లీజ్ subscribe my channel Gayatri Raj. Thank you.